అందరికీ నమస్తే అండి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలక నాయకుడిగా ఉన్నారు. జగన్ వ్యతిరేకులకు ఆయన బాగా సన్నిహితులు. అండ్ ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీలో చాలామంది నాయకులకు ఆయన చాలా సన్నిహితులు. ఇంటర్నల్గా కూటమి ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక 15-20 మందితో ఆయనకు పర్సనల్గా లైజనింగ్ ఉంది అండ్ పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, మంచి సాన్నిహిత్యం ఉంది. అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళతో కూడా చాలామందితో రఘురామకృష్ణరాజు గారికి ఆ సాన్నిహిత్యం ఉంది. సో ఒక రకంగా రాష్ట్రంలో ఒక పొలిటికల్ ఇమేజ్, ఒక పొలిటికల్ బ్రాండ్, ఒక ఐకాన్ ఒకటి సృష్టించుకున్నారు ఆయన. గతంలో వైసీపీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారి ఆ పార్టీ చేసిన ప్రతి తప్పుని, పరిపాలనా లోపాలని ప్రజల ముందు ఉంచడం ద్వారా ఆయన పర్సనల్గా ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. అది 2024లో కొంతవరకు కూటమికి ఉపయోగపడింది, ఆయనకు ఉపయోగపడింది. దాంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మినిస్ట్రీ ఇవ్వాల్సింది డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. అయితే ఆయన ఇమేజ్ లేదా ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి లేదా ఆయన రాజకీయ వ్యవహార శైలి కూటమికి అండ్ ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్లస్సా మైనస్సా? అసలు రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీకి వరమా, భారమా, శాపమా? ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందంటే ఆ నియోజకవర్గంలో, తన నియోజకవర్గంలో ఆకివీడులో ఈ క్రిస్టియన్స్ అండ్ హిందూస్కి మధ్య ఒక చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. సాధారణంగా ఏ వ్యక్తిగత సమస్యలో లేదంటే భూ తగాదాలో లేదా ఇంకేదో సమస్యలు అయితే అంత సెన్సిటివైజ్ కాదు. కానీ కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, దానికి ఒక పరిమితి అంటూ ఉండదు. ఒక చిన్న కుగ్రామంలో జరిగేవి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. ఈ కులాల మధ్య, మతాల మధ్య అంత సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. సాధారణంగా మన రాష్ట్రంలో మతపరమైన అంశాలకు తావులేదు, మతపరమైన వివాదాలకు తావులేదు, ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఆకివీడు నియోజకవర్గంలో ఒక చిన్నది రాజుకుంది. దానిలో రఘురామకృష్ణరాజు గారి పాత్ర లేదు, మొదటి నుంచే అక్కడ ఉంది. దాన్ని ఆయన ఎంటర్ అయిన తర్వాత రూపు మారింది. ఎంతవరకు వచ్చిందంటే ఒకరినొకరు సవాళ్ళు విసురుకునేంత వరకు, పోలీసులు కనుక లేకపోతే ఏం జరుగుద్దో తెలియదు అనేంత వరకు. సో అదేం జరిగేది అని ఏంటనేది మనందరికీ తెలుసు. ఆకివీడు పక్కన ఉన్న పెద్దపేట అనే ప్రాంతం, అనే ఊరిలో ఒక శ్రీరాముడి ఆలయం ఉంది. ఆ ఆలయం ఎప్పటి నుంచో ఉంది, పురాతనదనమాట. దాన్ని శిథిలావస్థలో ఉండడంతో ఆయన శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఆ తర్వాత ఆలయ పరిస్థితి చూసుకొని ఆయన వెళ్ళడాన్ని అక్కడున్న క్రిస్టియన్స్ కొంతమంది వ్యతిరేకించారు. దాంతో ఆయన వెళ్ళి వచ్చేసిన తర్వాత, ఆయన అక్కడ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత అక్కడున్న చాలామందిని, ఒక 12 మందిని క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా దాడులు చేశారు. ఈ కేసులో ఆల్రెడీ పోలీసులు కొంచెం సీరియస్గా తీసుకొని కొంతమంది క్రిస్టియన్స్ని, దళితుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ రకరకాల ర్యాలీలు, రకరకాల వాతావరణం అయితే దెబ్బతిన్నది, శాంతి భద్రతలు అయితే దెబ్బతిన్నాయి. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియనంత పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు గారు ఆ ఆలయం పునర్నిర్మాణానికి పూనుకున్నారు. సుమారుగా ఎంత ఖర్చు అవుద్ది, ఏంటి డిజైన్ ఏంటి అనేది నమూనా ఒకటి సృష్టించి తయారు చేయించి 80 లక్షలు ఖర్చు అవుద్దని తెలుసుకొని అది ప్రజా విరాళాల ద్వారానే కట్టాలని నిర్ణయించుకొని మినిమం 100 రూపాయల నుంచి 10,000 వరకు విరాళం తీసుకోవాలని నిర్ణయించి ఒక అకౌంట్ నెంబర్ అంతా కూడా విరాళాలు ప్రస్తుతానికి వస్తున్నాయి. ఆయన కూడా తన వంతుగా కొంత వేశారు. అయితే అక్కడ క్రిస్టియన్స్ ఊరుకోవట్ల. దీంతో ఆయన మరింత ముందుకు వెళ్ళి అసలు ఉండి నియోజకవర్గంలో అనుమతులు లేని చర్చిలన్నింటికీ కూడా 2 రోజుల్లో నోటీసులు ఇస్తాం, అవసరమైతే అవన్నీ క్లోజ్ చేయిస్తాం అనే మాట వివాదాస్పదమైంది. అంటే ఒక చిన్న గ్రామంలో జరిగిన గొడవ కాస్త అనుమతులు లేని చర్చలను మూసివేయిస్తాం, అనుమతులు లేని చర్చలకు నోటీసులు ఇస్తాం అని చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, నిజానికి చర్చలకు అనుమతులు ఉండవు. ఎక్కడ అనుమతులు తీసుకుంటారు వాళ్ళు? ప్రార్థనా మందిరాలకు అనుమతులు ఉంటాయా? ఇప్పుడు ఒక దేవాలయం కడుతున్నప్పుడు అనుమతి తీసుకుంటారా? అక్కడ ఒక కమిటీ ఉంటుంది, స్థానికంగా కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళ నిర్ణయం తీసుకొని కడతారు. అలాగే చర్చలకు కూడా నాకు తెలిసి అయితే అనుమతులు ఏమీ ఉండవు. ఏ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలా? లేదా రెవెన్యూ శాఖ, లేదంటే ఇంకెవరైనా అనుమతి ఇవ్వాలా? దానికి ఒక విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? అసలు ప్రభుత్వంలో ఏమైనా చట్టం ఉందా?
కొత్తగా చర్చిలు నిర్మించాలన్నా, కొత్తగా దేవాలయాలు నిర్మించాలన్నా ఈ విధానాలు వీళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి, ఈ కమిటీకి ఇచ్చేయాలి, ఈ అధికారం వెళ్ళి పరిశీలించాలి. ఏమైనా ప్రభుత్వంలో చట్టం లేదు, విధి విధానాలు లేవు, నిబంధనలు ఏమీ లేవు, నాకు తెలిసినంత వరకు లేవు. సో ఇప్పుడు అనుమతులు లేని చర్చలకు అనడం వలన, అనుమతులు లేని చర్చలు అంటే చాలా ఉంటాయి అనుమతులు లేనివి. ఒక్క ఉండి నియోజకవర్గంలోనే 113 వరకు ఉన్నాయంట. సో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలకు వేలు చర్చలు ఉంటాయి. సో ఇప్పుడు ఒక చోట ఒకరిని కెలికితే మిగిలిన చోట అది ఎక్కడో రివర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ ఏదైనా వర్గాన్ని లేదా ఏదైనా మతాన్ని దూరం చేసుకునే టైప్ అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏమవసరం పడుతుందో చెప్పలేం. ఎందుకు చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి అడుగులు వేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇటువంటి విషయాల్లో, సెన్సిటివ్ విషయాల జోలికి ఆయన వెళ్ళరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇన్నాళ్ళు ఇటువంటి ఇష్యూ లేదు. కానీ ఇప్పుడు సాక్షాత్తు ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న స్థాయి వ్యక్తి ఆయన నియోజకవర్గంలో ఆయనే దాన్ని పర్సనల్గా తీసుకుని మరి పదే పదే ఇలా మాట్లాడుతుండడం వలన కొంత పార్టీకి నష్టం జరుగుతుందేమో. పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది ఆ క్రిస్టియన్స్ అండ్ కొంతమంది ఆ వర్గానికి చెందిన వాళ్ళు నేరుగా వ్యతిరేక స్వరం వినిపించలేక పార్టీ పెద్దలకు చెప్తున్నారు. పార్టీలో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు, ఆయన్ని కంట్రోల్ చేయండి అని. నిజానికి రఘురామకృష్ణరాజు గారిని ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఆయన కంట్రోల్ చేయాలనుకునే కొద్దీ మరింతగా పైకి లేసే టైపు. సో ఆయనకంటూ వ్యక్తిగతంగా కొన్ని అభిష్టాలు ఉంటాయి, కొంత ఈగో ఉంటుంది అండ్ కొంత అభిప్రాయం ఉంటుంది. దాని వరకు ఆయన వెళ్తారు తప్ప ఎవరైనా వద్దు అని చెప్తే వినే రకం కాదు. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో 9 నెలల్లోనే బయటకు రావడానికి రీజన్ అదే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఆయన వైసీపీ నుంచి బయటకు రావడానికి రీజన్ అదే. జస్ట్ ఢిల్లీలో మీరు ఎవరిని కలవాలన్నా సరే విజయసాయి రెడ్డి గారిని ఎంటబెట్టుకుని వెళ్ళండి, మీకున్న పర్సనల్ పరిచయాలతో మీరు ఎవరిని కలవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి చెప్పారు. అది ఆయనకు నచ్చల. నా పరిచయాలు నేను వాడుకొని నేను ఇక్కడ కేంద్ర మంత్రులను కలుస్తాను, దానికి పార్టీ అభిప్రాయం ఏంటి, దానికి విజయసాయి రెడ్డిని నేను వెంటబెట్టుకుని వెళ్ళడం ఏంటి, సో నన్ను ఎవరో అడ్డు చెప్తున్నారు అనేది ఒకటో రీజన్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వాల, అది రెండో రీజన్. దాంతో ఇదేదో తేడాగా ఉన్నట్టుందని చెప్పి ఆయన బయటకు వచ్చి కేవలం ఇగో కొంచెం సీరియస్గా తీసుకొని ఇగోగా తీసుకొని వెళ్ళారు. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఆయనకు అది వద్దు ఇది వద్దు అని చెప్తే ఆయన వినే రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బయటపడేశారు, పట్టించుకోలేదు, ఆయన విమర్శలు చేశారు, ఆ తర్వాత కేసులు పెట్టారు, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, చిత్రహింసలకు గురి చేశారు, ఆ కేసు ఇప్పుడు నడుస్తోంది. కానీ టీడీపీ వాళ్ళు అంత సాహసం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బతిమలాడలా మీరు ఉండండి అని, టీడీపీ వాళ్ళు మాత్రం బతిమలాడుకుంటారు అవసరమైతే. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కనుక అప్పుడు జగన్ గారిని వ్యతిరేకించి బయటకు వెళ్ళి వైసీపీ మీద విమర్శలు చేసినట్టు ఇప్పుడు పొరపాటున టీడీపీ నుంచి కనుక బయటకు వెళ్ళి విమర్శలు చేస్తే టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు. అది ఒకటి. మరోవైపు ఆయనకు కూడా స్టెబిలిటీ కోల్పోతారు, రాజకీయంగా నిలకడ కోల్పోతారు, ఒక స్పష్టమైన క్లారిటీ కోల్పోతారు, కొంత అభిమానులను కూడా కోల్పోతారు. ఆ విషయం ఆయనకు కూడా క్లారిటీ ఉంది. సో అంతవరకు విషయం వెళ్ళదు. ఇదంతా కూడా ఊహాజనితం మాత్రమే. కానీ ఒకటి మాత్రం నిజం, దానివల్ల నష్టం జరుగుతున్న మాట నిజం, కొన్ని వర్గాలు దూరం అవుతున్న మాట నిజం. వర్గాలు దూరం అవ్వకుండా ఉండాలి అంటే పార్టీ కల్పించుకొని ఆయన కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, కల్పించుకొని కంట్రోల్ చేయాలంటే ఆయన వినే రకం కాదు. సో ఇలా ఆ సెన్సిటివ్ ఇష్యూ కాస్త పార్టీకి సెన్సిటివ్ ఇష్యూగా ఆయన తలనొప్పి అంశంగా మారింది. సో చాలామంది ఆయనతో మాట్లాడదాం అనుకుంటున్నారు, ఎవరు మాట్లాడినా ఆయన వినరు అని వదిలేస్తున్నారు. అందుకే ఓవరాల్గా ఇది కొంచెం వ్యవహారం అయితే టీడీపీకి తేడా కొట్టేలాగానే ఉంది. సో ఏం జరుగుద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.